మాస్ జాతర మూవీ అయితే చూడడం జరిగిందనమాట. మూవీ అయితే నాకు బాగానే నచ్చిందనమాట, పర్లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. కొన్ని సీన్స్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అనమాట. అండ్ అంతేకాకుండా రవెన్ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. మరి మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎవ్వరిని దగ్గర బోర్ కొట్టదు. అండ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అండ్ హెవీ యాక్షన్ ఇన్ ద మూవీ అనమాట. నవీ చంద్ర గారు ఈజ్ నెగిటివ్ రోల్ ఇన్ దిస్ మూవీ అండ్ వెరీ గుడ్ యాక్టింగ్ అండ్ నెగిటివ్ రోల్ ఆయన అయితే చెప్పొచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిన అనమాట. నెగిటివ్ రోల్ పర్ఫెక్ట్గా ఆయన అయితే సరిపోయాడు. రవణకు ఇద్దరి మధ్య వాళ్ళిద్దరికి బాగా సెట్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఆయన కమింగ్ టు ద పాయింట్, శ్రీలీల గారు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె కానీ ఉన్నంతలో చాలా బాగా చేసింది అనమాట. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ హైలైట్ అని చెప్పొచ్చు అనమాట ఈ మూవీలో. అండ్ సెకండ్ అండ్ ఇన్ ద హైలైట్ వచ్చేసి రవణ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ మూవీ అంతేకాకుండా ఒకప్పుడు సూపర్ హిట్ అయిన ఈడియట్ మూవీకి సాంగ్స్ కూడా రీమేక్ చేయడం జరిగింది అనమాట. ఒక సాంగ్ అది కూడా చాలా 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 బాగుందన్నమాట. అదే సాంగ్ని కొంచెం రీమిక్స్ చేసి కొట్టారనమాట. అది కూడా బాగానే ఉంది, పర్లేదు. మూవీ అయితే మనకి ఏడా బోర్ కొట్టదు. ఇదంతా మందే అని ట్యాగ్ లైన్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మంది అనేది రవణ డైలాగ్ అనమాట. అది కూడా ఒక మూవీ అయితే మనకి ఏడా బోర్ కొట్టదు. మూవీ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ హెవీ యాక్షన్, బాగా యాక్షన్ ఇష్టపడేటోళ్ళు అయితే మూవీ చూడొచ్చు. అండ్ ఫైట్స్ కానీ లవ్ కానీ ఎమోషన్ కానీ బాగా వర్క్ అని చెప్పచ్చు అన్నమాట ఈ మూవీలో. ఎండ్ ఆఫ్ ద డే మూవీ అయితే పర్లేదు, మంచిగా చూడొచ్చు, మనకి ఏడా బోర్ కొట్టదు. అండ్ శ్రీలీల రవణ ఇద్దరు కాంపిటీషన్లో ఇదివరకు వచ్చిన సినిమా మాకు హ్యాట్రిక్ అయిందని చెప్పచ్చు అనమాట. అండ్ ఈ మూవీ కూడా మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇద్దరు కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీ పర్లేదు, చూడొచ్చు, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ హైపరాజన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు అనమాట ఆయన అయితే. అండ్ నవీన్ చంద్ర గారు విలన్గా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అనమాట. మూవీ అయితే మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ కమింగ్ టు ద పాయింట్, డైరెక్టర్ వచ్చేసరికి భాను వర్క్ అనమాట. ఈయన ప్రీవియస్ సమాజవర్గ రైటర్గా వర్క్ చేయడం జరిగింది అనమాట. డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కొన్ని సీన్స్ దగ్గర అయితే. మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు.